చాలా దేశాల్లో పర్యటించారు. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు గానీ అన్నీ చూసున్నారు కాబట్టి, సో ఒక వార్ అనేది ఒక దేశాన్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది? ఇక్కడ వార్ అనేది ఏ దేశానికైనా కూడా ఇప్పుడు మనం వార్ అంటే ఏంటండి, వాళ్ళకున్నటువంటి ఒక మిజైల్స్ కానీ లేకుంటే ఒక 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 ఏదైతే బొంబార్డ్ చేస్తారో ఐదర్ ఇట్ ఈస్ వార్ హెడ్స్ ఏ రకంగా రావచ్చు, అది ఆ జెట్స్ తీసుకొచ్చి చేయొచ్చు, ఇంకేదైనా ఏ రకంగా వచ్చినా కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ జరుగుతుంది, హ్యూమన్ డ్యామేజ్ జరుగుతుంది డెఫినెట్గా. సో ఈ రెండిటి వల్ల మనకు జరిగేది ఏంటంటే ఆ బార్డర్లో ఉన్నంత మట్టుకు మనకు చాలా హ్యూమన్ లాస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మిగతా చోట్లలో హ్యూమన్ లాస్ ఉన్నా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళ దగ్గర 1000 కిలోమీటర్ 500 నుంచి 400 నుండి మొదలు పెడితే 2000 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్నటువంటి బ్యాలిస్టిక్ మిజైల్స్ ఇప్పుడు అందరి దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఉన్నాయి. అది ఎంతవరకు తుప్పు పట్టున్నాయా, పనిచేస్తాయా అనేది ఇప్పుడు మనం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం చూస్తాం. అండ్ దీనివల్ల డెఫినెట్గా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. సో దాన్ని పోస్ట్ వార్లో ఏంటంటే మనం వాటికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. వార్లోకి దిగిన తర్వాత నువ్వు ఇంకా యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ వెన్ యూ హ్యావ్ డిసైడెడ్ టు ఫైట్, వెన్ యూ డిసైడెడ్ టు గివ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ మనం దిగాల్సిందే. దీనివల్ల వాళ్ళ తరఫున ప్రాణ నష్టం జరుగుతుంది అనేది అది మన తరఫున ఎంతవరకు ప్రాణ నష్టం తగ్గించుకోవడానికి మనం చూసుకోవాలి అనేది ఒక ఇంపార్టెంట్. బట్ ఈ రోజున మనకున్నటువంటి ఇంటెలిజెన్స్ సిస్టమ్ కానీ అవేర్నెస్ కానీ గవర్నమెంట్ స్ట్రాంగ్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్కి వచ్చినటువంటి సపోర్ట్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేది లేకుండా ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఒక్క తాట మీద వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజున. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఇండికేషన్. నౌ ఆర్ నెవర్. ఇప్పుడు ఇంత సపోర్ట్ మళ్ళీ ఎప్పుడు దొరికే ఛాన్సెస్ కూడా ఉండదు. లెట్స్ ఆల్ యునైట్ అండ్ ఫైట్ ఫర్ దట్ అనేది ఒక ఇష్యూ. ఇక్కడ పోస్ట్ వార్లోకి వచ్చేటప్పటికి మనకు రీస్ట్రక్చర్ అనేది మళ్ళీ ఉంటుంది. సో డెఫినెట్గా రీస్ట్రక్చర్ అనేది మనం చేసుకోవాలి. హ్యూమన్ లాస్ని ఎంత తగ్గించుకోగలుగుతాం, మన దగ్గర ఉన్నటువంటి యాంటీ మిజైల్ కానీ యాంటీ డ్రోన్ కానీ S-400 లాంటి మన దగ్గర చాలా బ్యూటిఫుల్ ఆర్మరీ ఉంది, మనకు సిస్టమ్ ఉంది. వీటన్నిటితోటి మనం చాలా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నాం. లాస్ట్ couple of days నుంచి కనుక చూస్తే ఏ ఒక్కటి కూడా మనకున్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ని కానీ ఇంకేదాన్ని కానీ డ్యామేజ్ చేయలేదు. వచ్చి కొన్ని ఇండ్లను అట్నీ చేస్తారు తప్ప హ్యూమన్ లాస్ అనేది ఇప్పటిదాకా ఎక్కువగా జరగలేదు. సో అదే పాకిస్తాన్ వైపు కనుక తీసుకుంటే వాళ్ళు అంటే ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా ఎక్కడ ఏ రకంగా ఇసురు కొడుతున్నాడో అర్థం కాకుండా చేస్తున్నాడు. బట్ ఆ లాంచింగ్ ప్యాడ్స్ ఏవైతున్నాయో వాటిని కూడా మనం డిస్మాంటిల్ చేసుకుంటూ వచ్చాం మనం ఇప్పుడు. సో డెఫినెట్గా వాళ్ళకంటూ లాస్ అనేది చాలా హెవీగా ఉందని తెలుసు. ఈవెన్ వాళ్ళు దే ఆర్ గోయింగ్ అండ్ టేకింగ్ ది సపోర్ట్ ఆఫ్ ఆల్ ద కంట్రీస్ ఎక్సెప్ట్ అజర్బైజాన్ అండ్ టర్కీ కాకుండా వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ సపోర్ట్ దొరకట్లేదు. చైనా సపోర్ట్ లేదు, అండ్ యూరోపియన్ యూనియన్ సపోర్ట్ లేదు, అండ్ రష్యా సపోర్ట్ లేదు, యుఎస్ సపోర్ట్ లేదు. సో డెఫినెట్గా మిడిల్ ఈస్ట్ సపోర్ట్ లేదు. సో వాళ్ళందరూ కూడా ఓపెన్గా కామెంట్ చేస్తున్నారు బికాస్ దే నో దాట్ దర్ ఇస్ ఏ బ్రీడింగ్ సెంటర్స్ ఇన్ పాకిస్తాన్ అనేది ఉంది. కాబట్టి మన వైపు కనుక తీసుకుంటే మనం హ్యూమన్ లాస్ని ఎంతవరకు తగ్గించుకుంటాం, మనకున్న ఇంటెలిజెన్స్ సిస్టమ్ కానీ మన దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించుకొని కానీ మన పోలీస్ వ్యవస్థ కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయి ఉంది. అది ఇంటర్నల్గా ఉన్నటువంటి సిస్టమ్ను మాక్ డ్రిల్స్ రూపంగా మనకు అన్నీ జరిగినాయి, అన్ని చోట్ల చేసి పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ దే ప్రిపేర్డ్ దెర్ సివిక్ సొసైటీ మన పబ్లిక్ను చక్కగా రేపు వార్ వస్తుంది, దీనికి ఈ రకంగా జాగ్రత్తగా ఉండండి, బ్లాక్అవుట్ ఎక్కడ జరుగుతుంది, జరిగినప్పుడు ఎలా ఉండాలి ఏంటి అనే దాని మీద ఆ అవేర్నెస్ మనకు ఐదర్ ఇట్స్ మాధ్యమాల ద్వారా అంటే వాట్సాప్ కానీ ఇంకొక సోషల్ ప్లాట్ఫామ్స్లో కానీ లేకపోతే టెలివిజన్స్లో కానీ వాటి మీద మనము అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా ఉంటుంది. రీస్ట్రక్చరింగ్ ఆఫ్ పోస్ట్ వార్ రీస్ట్రక్చరింగ్ అంటారు. ఆ పోస్ట్ వార్ రీస్ట్రక్చరింగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హౌసింగ్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటినీ కూడా ఏంటంటే గవర్నమెంట్ దెర్ ఇస్ అ ఫండ్ ఫర్ దే విల్ క్రియేట్ అ ఫండ్ ఫర్ ఇట్. కొంతకాలం మిగతా వాటిని తగ్గించేసి మిగతా విషయాలలో వీటిని రీస్ట్రక్చర్ చేయడం, ఎక్కడెక్కడ ఏదైతే డ్యామేజ్ జరిగిందో వాళ్ళని సబ్సిడైజ్ చేసేసి వాళ్ళని కట్టుకోవడానికి చేయడము, సిఎస్ఆర్ యాక్టివిటీ ఫండ్స్ అన్నిటిని కూడా వీటి మీద డైవర్ట్ చేయగలగడము, అండ్ రీస్ట్రక్చర్ చేసేసి వాటిని కొంచెం బెటర్గా అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కు చేయడము, ఎవరైతే వాళ్ళ రోజుగారీ అంటే డైలీ లైవ్లీహుడ్ పొడగొట్టుకుంటారో వాళ్ళకు కొంత అక్కడ సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడము, ఇవన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర ఉండేటువంటి బ్యాకప్ ప్లాన్స్ ఉంటాయి. దీనివల్ల డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి ఆ ఎకానమీని దెబ్బతీయకుండా వాళ్ళని చూసుకుంటూ రీస్ట్రక్చర్ చేసుకొని మళ్ళీ హౌసింగ్ డ్యామేజ్ జరిగింది, ఒక ఫ్లడ్ వచ్చినప్పుడు మనకి ఎలా అయితే జరుగుతున్నప్పుడు వాటిని ఎలా అయితే చూసుకుంటామో, ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఇది కూడా ఒక కెలామిటీ. అదేమో న్యాచురల్ కెలామిటీ అయితే ఇది మనం
మనం కోరుకున్నటువంటి కెలామిటీ కాబట్టి దీన్ని కూడా మనం దాన్ని రీస్ట్రక్చర్ చేసుకోవడానికి అక్కడ ఒక సిస్టమ్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫాలో అవుతుంది. అదే దట్ ఈస్ హౌ వీ నీడ్ టు ప్రిపేర్ అండ్ గో. సార్ ఎక్కడ దీనికి సంబంధించి విధ్వంసాలు జరిగినా ఎక్కువగా మనకి ఫస్ట్ వినిపించే పేరు హైదరాబాద్. కొంత సెన్సిటివ్ ఏరియాస్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో హైదరాబాద్ ఎస్పెషల్లీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ గవర్నమెంట్ వైజ్ అండ్ ప్రజలు కూడా ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటారు? ఇప్పుడు మనకు లేటెస్ట్గా బార్డర్ సిటీస్ నుంచి మొదలుపెట్టి అంటే అటు పఠాన్కోట్ కానీ లేకపోతే పంజాబ్ కానీ అండ్ రాజస్థాన్లో ఉన్న కొన్ని జైసల్మేర్ కానీ వీటన్నిటిని వదిలిపెట్టి రీసెంట్గా దే స్టార్టెడ్ టార్గెటింగ్ కొన్ని మిజైల్స్ను వాళ్ళు ఢిల్లీ మీదకి ప్రయోగించారు. దాన్ని మనం నిర్వీర్యం చేసాం, న్యూట్రలైజ్ చేసాం. మనం నెక్స్ట్ టార్గెట్లోకి వచ్చినప్పటికి మనకు హైదరాబాద్ ఉంది, దెన్ మనకు సౌత్లో కనుక తీసుకుంటే విశాఖపట్నం ఉంది. బికాస్ విశాఖపట్నంలో నేవల్ బేస్ ఉండడము. హైదరాబాద్కు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే మనకు మెయిన్ డిఫెన్స్ లో ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ డిఫెన్స్ బేస్ ఇస్ ఇన్ హైదరాబాద్. ఓకే, అండ్ సైమల్టేనియస్లీ వీ హ్యావ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనకు ఎన్ఎఫ్సి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ మనకి ఇక్కడ ఉంది. నెంబర్ 2, ద లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనకున్నటువంటి డిఫెన్స్ సెగ్మెంట్లో డిఆర్డిఎల్, బీడిఎల్ అంటే మిజైల్ టెక్నాలజీని మ్యానుఫ్యాక్చర్ చేసేది భారత్ డైనమిక్స్ లిమిటెడ్. అలాగే డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్ అంతా ఉంది. సో అక్కడ రీసెర్చ్ కానీ ప్రొడక్షన్ కానీ మ్యాన్ పవర్కి సంబంధించిన దాంట్లో చాలా సెన్సిటివ్ అండ్ చాలా క్రిటికల్ థింగ్ హైదరాబాద్ సిటీలో అంతర్గతంగా ఉంది. సో డెఫినెట్గా వాళ్ళకు ఉన్నట్టు వాటిల్లో ఏంటంటే ఎవరైనా చూసేది ఫస్ట్ వీటిని ఎట్లా డ్యామేజ్ చేయాలని చూస్తారు. కాబట్టి వీఆర్ సిట్టింగ్ ఆన్ ఎ వెరీ సెన్సిటివ్ అండ్ వెరీ క్రిటికల్ క్రూషియల్ దీంట్లో మనం ఉన్నాం. సో అందుకని హైదరాబాద్లో కూడా ఏంటంటే ఆ ప్లేసెస్లో సికింద్రాబాద్ ఆ ఏరియాలో అన్నిట్లలో కూడా మనకు మాక్ డ్రిల్ అనేది చేయడం జరిగింది. అండ్ మనకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళంతా కూడా చాలా చాలా కంటిన్యూస్గా వాళ్ళు దే ఆర్ గెట్టింగ్ ట్రైన్, ఇవన్నీ జరుగుతున్నాయి. సో వీటితో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి హాస్పిటల్స్లో కానీ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్స్ను క్రియేట్ చేయడానికి కానీ వీటన్నిటికి కూడా వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ రేపొద్దున ఎలాంటి కెలామిటీ వచ్చినా కూడా వాలంటీర్ చేయడానికి, వాటిని మనం అడ్రస్ చేయడానికి, అంటే ఏదైనా జరుగుతుందా అనుకోవడం వేరు, జరిగితే ఏం జరగాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనుకోవడం అనేది దట్ ప్రివెంటివ్ స్టెప్స్ అనేది చాలా క్రిటికల్. అండ్ ఫర్ దట్ when the chala high level meeting is conducted by the chief minister and he has given a clear instructions by sitting in command control room lo కూర్చొని అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళతోటి చాలా క్రిటికల్గా చాలా దాని మీద సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ అండ్ ప్రిపరేషన్ వాళ్ళని రెడీ చేసుకోమని చెప్పడం జరిగింది. అండ్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అండ్ డిఫెన్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్లో కూడా కంబైన్డ్ మీటింగ్స్ కూడా అన్నీ జరిగాయి. కాబట్టి మనకు ఇక్కడ బ్లాక్అవుట్ జరిగినప్పుడు ఎలా ఉండాలి, ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలి అనే దానికి హైదరాబాద్ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ దట్. దో ఇట్ ఈస్ అంటే మనం అలా జరగకూడదు, బట్ జరిగినప్పుడు కూడా మనం ఎలా ఉండాలనే దాని మీద చాలా క్లియర్గా ద గవర్నమెంట్ అండ్ ఆల్ ద ఏజెన్సీస్ రిలేటెడ్ టు దిస్ ఆర్ గేర్డ్ అప్ ఫర్ దట్.